హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్వరలో ప్రభాస్ గారి రాజసాబ్ సినిమా రాబోతుంది కదా. సో ఆ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రాజసాబ్ సినిమా మీద అంచనాలు ఓ మాదిరిగా అయితే ఉన్నాయనే చెప్పాలి. అంటే ప్రభాస్ గారు ఎప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువ తీస్తారు కదా. బట్ ఇది తనకి కొత్త కాన్సెప్ట్, కొత్త జోనర్ అనమాట. అండ్ హారర్ జోనర్ ఎప్పుడు ట్రై చేయలేదనే చెప్పాలి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు. అండ్ అంచనాలు ఒక మాదిరిగా అయితే ఉన్నాయి. బట్ ఈ సినిమా మంచి టాక్ వస్తే మాత్రం ఒక 700 నుంచి 800 వరకు కొట్టొచ్చనమాట. అండ్ ముఖ్యంగా ఈ సినిమా నార్త్ వాళ్ళు ఎక్కువ చూసే అవకాశం ఉంది, హిందీ వాళ్ళనమాట. ఎందుకంటే అటువైపు ముఖ్యంగా హారర్ సినిమాకి బాగా ఆదరణ అయితే ఉంటుందన్నమాట. అండ్ ప్రభాస్ గారికి మంచి రీచ్ అయితే ఉంది అటువైపు కూడా. సో అటువైపు గట్టిగానే కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా అక్కడ బుల్బులియా 3 కూడా చాలా బాగా ఆడిందని కూడా చెప్పుకోవచ్చు. సో అందుకే నార్త్ సైడ్ నుంచి ఎక్కువ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా మంచి రీచ్ అయితే ఉంది ప్రభాస్ గారికి, మనందరికీ తెలిసిందే కదా. ఆ క్రేజ్ మామూలు క్రేజ్ కాదనమాట. ఆయన సినిమా ఎలా ఉన్నా వచ్చేస్తారు జనాలు చూడటానికి. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమాలో ముఖ్యంగా సస్పెన్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ థ్రిల్ కూడా అనిపించాలి. అండ్ ముఖ్యంగా జనాలు హారర్ సినిమా అంటే ఎక్కువగా ఆ భయాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. అండ్ ఆ కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ముందుగా జనాల్ని భయపెట్టాలన్నమాట ఈ సినిమాతో. సో అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. హారర్ సినిమా అంటే అంతే కదా, మీకు అందరికీ తెలిసిందే కదా. కాంచనా చూసుకున్నా అంతే. అండ్ రీసెంట్గా అంతకుముందు వచ్చిన సుధాలో కూడా అంతే కదా, బాగా భయపెట్టేశారు. అండ్ ఈ సినిమాలో కూడా మంచి స్క్రిప్ట్ రైటింగ్ అండ్ మంచి స్క్రీన్ ప్లే ప్రతిదీ అంతా బాగుండాలన్నమాట. అండ్ ప్రభాస్ గారిని ముఖ్యంగా మంచి క్యారెక్టర్లో అయితే ఉంచాలన్నమాట. సో అప్పుడే ఆడియన్స్ అందరూ థియేటర్స్కి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండాలన్నమాట, రొటీన్గా ఉండకూడదు.